గర్భిణీ స్త్రీలలో వాంతులు నివారించడానికి చక్కటి ఆయుర్వేద ఔషధం ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. డాక్టర్ గారు, గర్భిణీ స్త్రీలలో వాంతుల సమస్యకి ఇప్పుడు ఆయుర్వేద ఔషధం తయారు చేయబోతున్నాం కదా, ఏ మూలికలు తీసుకోబోతున్నాం అంటారు? ఇప్పుడు మనం తయారు చేసేటువంటి ఔషధం ఏంటంటే చాలా తేలికగా మనకి అందరికీ ఇళ్లలో దొరికేటువంటిది, ఎవరైనా చేసుకోగలిగేటువంటి మూలిక. అయితే ఏంటంటే ఇంత తేలిగ్గా దొరికింది కదా అని మనం తేలిగ్గా అనుకోకర్లేదు, దీని ప్రభావం మాత్రం చాలా బాగా ఉంటుంది. ఈ ఔషధం చేసుకోవడానికి మనం మొట్టమొదటి తీసుకోవాల్సినటువంటిది ఏంటంటే నిమ్మకాయలు. ఆ నిమ్మకాయలు ఏంటంటే ఇప్పుడు వాంతి వికారం ఉన్నప్పుడు మామూలుగా కూడా మనం చూస్తాం కదా, పుల్లటిది ఏదైనా కొంచెం మనం తీసుకుంటే వెంటనే కాస్త వికారం తగ్గుతూ ఉంటుంది. అంటే ఈ నిమ్మరసంలో ఉండేటువంటి ఒక స్టిమ్యులేటింగ్ నేచర్, అంటే కడుపులో ఉండేటువంటి జీర్ణరసాలు చక్కగా ఊరినట్టయితే కనుక ఈ వికారం అది తగ్గిపోతుంది. జీర్ణరసాలు ఊరకపోవడం వల్లనే ఈ వికారం, వాంతి వచ్చినట్టుగా ఉండడం, వాంతులు అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. అలా జీర్ణరసాలు ఊరేలాగా చేయడానికి నిమ్మకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే దీనిలోంచి కొంచెం విటమిన్ సి అవి కూడా వస్తాయి కనుక అదనంగా కొంత శరీరానికి కూడా మేలు జరుగుతూ ఉంటుంది అనమాట. ఆ నిమ్మకాయల్ని రసంలాగా తీసుకోవాలి. ఈ రసాన్ని సుమారుగా ఒక 200 మిల్లీలీటర్ల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు 200 మిల్లీలీటర్ల నిమ్మరసాన్ని మీరు తీసుకోండి. మేము కూడా కొంచెం నిమ్మరసం తీసుకుని మీకు ఇప్పుడు చూపిస్తాం. నిమ్మరసం తీసుకుని ఇందులో వేయమ్మా. నిమ్మరసం తర్వాత మనం ఇందులో వేసుకోవాల్సినటువంటిది ఏంటంటే అల్లపు రసం. అల్లం కూడా ఏంటంటే ఇది కూడా మనం మన అనుభవంలో చూసేటువంటిదే. అల్లం కూడా వాంతి వికారం తగ్గించడానికి, అంటే అనుభవంలో చూడడం అంటే ఏంటంటే మన వాళ్ళలో పెద్దవాళ్ళందరికీ ఇంతకుముందు అన్ని తెలుస్తూ ఉండేవి, ఆయుర్వేద మూలికలు ఏవి ఎందుకు వాడతాం అనేది. అది తరతరాలుగా ఒకరి నుంచి ఒకరికి ఆ జ్ఞానం అలా వస్తూ ఉండేది అనమాట. అల్లపు రసానికి కూడా వాంతి వికారాన్ని తగ్గించేటువంటి గుణం ఉంటుంది. అలాగే అల్లానికి ఏంటంటే పిత్తదోషాన్ని కొంచెం బ్యాలెన్స్ చేసేటువంటి గుణం కూడా ఉంటుంది అనమాట. పిత్తదోషం ఎక్కువైపోయినప్పుడు ఈ వాంతి వికారం అది వస్తూ ఉంటాయి. అందుకని అల్లం పిత్తదోషాన్ని తగ్గించడానికి, అలాగే జీర్ణరసాలు చక్కగా ఊరడానికి తోడ్పడి ఈ వాంతులు వికారం అంతా తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం దంచి తీసినటువంటి రసం ఇక్కడ ఉంది, దీన్ని వడపోసుకొని మనం అందులో కలుపుకుందాం. ఎందుకంటే అందులో కొన్ని ఇతర పదార్థాలు అవి ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి. వడపోసి తీసుకోవాలి. అయితే మనం ఇందాక నిమ్మరసాన్ని 200 మిల్లీలీటర్లు తీసుకున్నాం కదా, అల్లపు రసం అంత తీసుకోకలేదు. అందులో సగం, అంటే ఒక 100 మిల్లీలీటర్ల పరిమాణంలో అల్లపు రసాన్ని నిమ్మరసంతో కలుపుకోవాలి. మనం కూడా అల్లపు రసాన్ని నిమ్మరసంతో కలుపుదాం. ఫిల్టర్ తీసుకుని వడపోసి వేయండి. అల్లపు రసాన్ని నిమ్మరసంలో మనం చూసుకున్నాం కదా, దీనిలో సుమారుగా సగం పరిమాణం వచ్చేలాగా ఇందులో కలపండి. ఇప్పుడు దాదాపుగా అది సరిపోతుంది, అందులో వేసేసేయచ్చు. మనం కలిపేసేయండి. ఇప్పుడు ఈ రెండు కలిపేసిన తర్వాత ఇందులో మనం కొంచెం సైంధవ లవణాన్ని వేసుకోవాలి. సైంధవ లవణం ఏంటంటే మామూలుగా లవణాలలో, అంటే రకరకాల సాల్ట్స్, ఉప్పులు అవి వాడుతూ ఉంటాం కదా, వాటిల్లో సైంధవ లవణం అనేటువంటిది శ్రేష్టమైనటువంటిది అనమాట. అంటే ఇది ఔషధంగా కూడా ఉపయోగపడి ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి సైంధవ లవణం. దీనికి కూడా ఈ వాంతి వికారాన్ని తగ్గించేటువంటి గుణం, అంటే పిత్తదోషాన్ని తగ్గించి వాంతి వికారాన్ని తగ్గించేటువంటి గుణం బాగుంటుంది. మెత్తటి చూర్ణంలాగా చేసుకోవాలి సైంధవ లవణాన్ని. చూర్ణంలా చేసేసుకుని ఇది కొంచెం ఒక 10 గ్రాములు మాత్రం, అంటే ఎప్పుడు మనం వంటలో కూడా ఉప్పులు తక్కువే వేస్తాం కదా, అలా ఇందులో కూడా తక్కువే వేసుకోవాలి. ఒక 10 గ్రాముల పరిమాణంలో సైంధవ లవణం చూర్ణాన్ని ఈ ఇందాక పెట్టుకున్నటువంటి రసాలలో కలుపుకోవాలి. కొంచెం సైంధవ లవణం ఇందులో కలపండి, వేసేయండి. ఇప్పుడు ఏంటంటే మనం ఈ ఔషధాన్ని ఒక సిరప్ లాగా, అంటే ఒక పానీయంలాగా తయారు చేయబోతున్నాం. అలా పానీయంలా తయారు చేయడానికి మనకి ఏంటంటే చక్కెర కూడా కావాలి. ఇందులో చక్కెరని తీసుకుందాం. ఇప్పుడు సుమారుగా ఒక 300 గ్రాముల పరిమాణాలు, అంటే సమానమైన బరువులోనే 300 గ్రాముల పరిమాణంలో చక్కెర తీసుకుని ఈ రసంలో కలిపేసుకోవాలి. కలిపేసి ఆ మిశ్రమాన్ని పొయ్యి మీద పెట్టి నెమ్మదిగా కాచాలి. మనం ముందు బాగా కరిగించేసుకుని తర్వాత పొయ్యి మీద పెట్టి సన్నటి మంట మీద, అంటే మన పాకం వస్తూ ఉంటుంది కనుక అలా కలుపుకుంటూ దాన్ని కాచుకోవాలి. ఇప్పుడు ఇలాగ ఏంటంటే ఒక పాకంలాగా, మనకి తీగ పాకం అంటాం కదా, అలా కొంచెం పాకంలాగా అయిన టైంలో
స్టవ్ ఆపేసుకుని దాన్ని చల్లార్చుకోవాలి. ఉమ్. చల్లారిపోయిన తర్వాత దాన్ని ఒక గాజు పాత్రలో పోసుకుని భద్రపరచుకోవాలన్నమాట. అలా ఒకసారి అది తీసి ఇందులో పోసేసేయండి మనకి. ఈ పానకాన్ని ఏంటంటే గర్భిణీ స్త్రీలు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి 4 పూట్ల కూడా తీసుకోవచ్చు. సుమారుగా ఒక 15 నుంచి 20 మిల్లీలీటర్లు అంటే 2 పెద్ద చెంచాల పరిమాణంలో తీసుకొని తేనెను నాకుతాం కదా మనం, అలా కొంచెం కొంచెం నాలుకతోటి నాకుతూ వేసుకోవాలి. ఇలా తాగేసినట్టు కాకుండా నాలుకతోటి నాకుతూ తీసుకోవాలి. ఔషధం ఏంటంటే చాలా మంచి గుణాన్ని కలిగి ఉంటుంది కనుక గర్భిణీ స్త్రీలు అందరూ కూడా దీన్ని ఎటువంటి హెజిటేషన్ లేకుండా చక్కగా వాడుకుని ఈ వాంతుల సమస్యను తగ్గించుకోవచ్చు.